హీరో మంచు మనోజ్ను తిరుపతి పోలీసులు సోమవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. మంచు మనోజ్ను బాక్రాపేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే ఫ్యామిలీ గొడవల కారణంతోనే మంచు మనోజ్ను అరెస్ట్ చేశారని, తన ఫ్యామిలీనే తనని అరెస్ట్ చేయించిందని మంచు మనోజ్ పోలీస్ స్టేషన్ మెట్లపైన కూర్చొని నిరసన తెలియజేశాడు. ఈ రోజు ఈ వివాదం చాలా పెద్ద స్థాయిలో ఉండబోతుందని అర్థమవుతుంది. ఇక చంద్రగిరి నియోజకవర్గంలో జల్లికట్టు వేడుకలు హాజరైనటువంటి మనోజ్, ఆయన భార్య భూమా మౌనిక తిరుపతి వచ్చారు. ఈ వేడుకకు మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనకు టీడీపీ జనసేన నాయకులు ఘన స్వాగతం పలికారు. తన తిరుపతి పర్యటనలో మంచు మనోజ్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తో సమావేశం అయ్యారు. మరియు తన తండ్రి మోహన్ బాబు మరియు సోదరుడు మంచు విష్ణుతో కొనసాగుతున్న గొడవలలో తనని సహాయం కోరినట్లు సమాచారం. నారా లోకేష్ తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన మనోజ్ ఆయన రాజకీయ ప్రవేశం గురించి వెల్లడించారు. రాజకీయాల్లో ఒకరి భవిష్యత్తును ఎవరు ఊహించలేరని అన్నారు. అది మన చేతుల్లో లేదు, అది దేవుడి చేతిలో ఉంది అని మంచు మనోజ్ అన్నాడు. మరి ఈ రచ్చ ఎంత పెద్ద దూరం వెళ్తుందో చూడాలి. మరి మంచు మనోజ్ అరెస్ట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ పొందాలనుకుంటే తప్పకుండా మూవీ మహల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేసి మూవీ మహల్ ఛానల్ సపోర్ట్ చేయండి.